నిద్ర ఎప్పుడు వచ్చేది? సబ్ స్టేషన్ ఇక్కడ గన్నవరంలో ఏపీ ట్రాన్స్కో గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఈ ప్రాంతం గన్నవరం ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనము ఈ 220 kV ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము, మన గుణద దగ్గర నుంచి తీసుకుంటున్నాము, అలాగే గంగూరు అని ఇంకోటి అక్కడ నుంచి తీసుకుంటున్నాము. ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతున్న సందర్భంలో ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల 2 మండలాలు, ఈ గ్రామాలు దాదాపు ఒక 88,000 సర్వీస్ కనెక్షన్స్కి సప్లై చేసే విధంగా ఈ డిజైన్ చేయబడింది. ఇది దాదాపు 31 కోట్ల వ్యయంతో ఈ సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. దీని ద్వారా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ మండలాలతో పాటు ఎయిర్పోర్ట్తో పాటు అన్ని రకాల కనెక్షన్స్ అన్నిటి కూడా మనము నాణ్యమైన 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆ గంగూరు సబ్స్టేషన్ మీద లోడ్ తగ్గుతుంది. అలాగే ఎయిర్పోర్ట్కి 2వ సోర్స్గా కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక సోర్స్ ఉంది, ఇది 2వ సోర్స్. అంటే మనం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది లేకుండా చేసే విధంగా చేసాం. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా వాళ్ళు అడిగారు, తర్వాత మనం కూడా లోడ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇది చేయడం జరిగింది. మా స్టాఫ్ కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ సబ్స్టేషన్ దీనంతా ఇప్పుడే కంప్లీట్ చేశారు. మరి గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఇనాగరేట్ చేస్తున్నాం. దీనివల్ల మనకి ఏంటంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరంగా విద్యుత్ అందించాలి, అలాగే విద్యుత్ యొక్క ఛార్జీలు ఎలా తగ్గించాలనేందుకు, అలాగే టెక్నికల్ లాసెస్ తగ్గించాలి, ఇవన్నిట్లో భాగంగా కొద్దిగా ఎక్కడైతే ఎక్కువ లైన్ లెంగ్స్ ఉన్నాయో, దానివల్ల ఎక్కడైతే మనకు ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువ అవుతున్నాయో, ఎక్కడైతే కమర్షియల్ రిక్వైర్మెంట్ ఉందో, ఇలాంటి సైట్స్ అన్నీ కూడా గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మనం స్టడీ చేయమన్నారు. ఆ స్టడీ చేసిన బేసిస్లో ఇక్కడ ఈ సబ్స్టేషన్ కట్టడం ద్వారా మనము ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మన స్థానిక శాసనసభ్యులకి, జేసీ గారు, మా జేఎండి గారికి, మా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ ఒక మంచి కార్యక్రమం చేశాం. 132/33 kV సబ్స్టేషన్ వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 30 కోట్లతోటి సబ్స్టేషన్ నిర్మాణం చేశాం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఏ విధమైన లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్, లైన్స్ నిర్మాణం దశగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎందుకు చేస్తున్నాం అంటే ముఖ్యంగా లైన్ లాసెస్ ఎక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో లైన్ లాసెస్ 16-18% ఉండేదాన్ని దాదాపు 11% లోపలికి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గించాలి అంటే సబ్స్టేషన్స్, లైన్స్ 33/11 kV, 132, 220, 400 kV సబ్స్టేషన్స్. ఎందుకంటే జనం, ప్రజలు, అదేవిధంగా విద్యుత్ వినియోగం రోజుకు పెరుగుతూ ఉంది. ఒక పక్కన వ్యాపార సంస్థలు వస్తున్నాయి, ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ కొత్తగా నిర్మాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం. దాంట్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ కనెక్షన్స్ బోర్డులు దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 75,000 పైన వ్యవసాయ కనెక్షన్స్ ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఈ సబ్స్టేషన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవాళ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా 18 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ట్రూ అప్ ఛార్జెస్ని గత ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ విపరీతంగా బయట నుంచి కొనుగోలు చేయడం వల్ల ప్రజల మీద భారం పడి దాదాపు 9 నుంచి 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పిన ప్రోగ్రాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన 5 సంవత్సరాల్లో రూపాయి కూడా కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల మీద భారం పడకూడదు, వీలైనంత వరకు మనం తగ్గించుకుంటూ రావాలి, ఆ దశగా పనిచేయమని చెప్పారు. ఫస్ట్ టైం దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో 2 డౌన్ చేసాం, 13 పైసలు డౌన్ చేసి ఇవాళ తగ్గించి చూపించాం. రాబోయే రోజుల్లో ట్రూ అప్ ఛార్జ్ అనేది ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఆ దశగా పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోమని చెప్పాము. ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన గన్నవరం కాన్స్టిట్యున్సీలో 10,000 మందికి మనం రూఫ్ టాప్
పెట్టే దశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కేంద్రం సబ్సిడీ ఇచ్చింది, దాదాపు 78,000 రూపాయలు పైన ఇస్తా ఉన్నారు. అట్లానే మనం అదనంగా బీసీలకు సంబంధించి 78,000 కాకుండా ఇంకొక 20,000 అదనంగా ఇస్తా ఉన్నాము. అది కాకుండా ఎస్సీ ఎస్టీలకి 100% మనమే చేసేటట్టు ఆ ప్రణాళిక సిద్ధం చేసాము. టెండర్లు కూడా అయిపోయి తొందరలోనే పనిచేస్తాము. అదేవిధంగా రైతులకి వ్యవసాయానికి 9 గంటలు డే టైం పవర్ ఇవ్వాలి. రైతుల పూట వెళ్ళి పొలాల్లో పని చేసుకునే విధానం కాకుండా పగలపూట 9 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు సోలార్ పిఎం సూర్య గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ కార్యక్రమం పనిచేస్తా ఉన్నాం. అది కూడా టెండర్లు అయిపోయి ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి వ్యవసాయ పనులన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి పనిచేస్తాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది. రాబోయే రోజుల్లో విద్యుత్ సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకెన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకి నాణ్యమైన విద్యుత్తు ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశంగా పనిచేస్తా ఉన్నాం. ఓకే, మిత్రులు నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో 132 kV సబ్స్టేషన్ ప్రారంభానికి వచ్చిన సిఎస్ గారికి, విజయన్ గారికి, అలాగే మంత్రి గుట్టుపాటి రావు గారికి, అధికారులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సబ్స్టేషన్ యూసేజ్ గురించి సిఎస్ గారు చెప్పారు కాబట్టి గన్నవరానికి సంబంధించి పురుషోత్పట్నం దగ్గర 70 సంవత్సరాల క్రితం స్వాతంత్రం రాకముందే లైన్ ఉందని అసెంబ్లీలో మాట్లాడా. దాని మీద పరిశీలించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం. అడిగిందే తడవుగా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మంత్రి రవికుమార్ గారిని కలిసి 132 kV మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్సీజెట్లో కూడా పవర్ ఇంటరప్షన్స్ వల్ల ఇండస్ట్రీస్ ఇబ్బంది పడుతున్నారు. అది కేటాయించమంటే అది అప్రూవ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి గారికి, సిఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రామర్పాడులో 32 kV సబ్స్టేషన్ 2 కానీ, కాకులపాడులో 1 కానీ నేను అడిగినవన్నీ శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐఎమ్ రిక్వెస్టింగ్ సిఎస్ గారు, నా కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవటం వల్ల ఈ సబ్స్టేషన్లు కట్టాలని కూడా ల్యాండ్ ఇష్యూ ఉంది సార్. కొంచెం ఇద్దరు కలెక్టర్లతో, నేను 2 జిల్లాల్లో ఎమ్మెల్యే ఒక్కడిని, ఇద్దరు కలెక్టర్ గారితో చెప్పి కొంచెం ఇది తొందరగా గ్రౌండ్ ఎయిర్ చూడాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన సిఎస్ గారికి, అలాగే గుట్టుపాటి రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.